రాము గారు వెల్కమ్ టు ది డయా సార్. అందరికీ నమస్కారం. ఒక రెండు నిమిషాలు సైన్స్ మన ఆల్ ఇండియా తెలంగ బలిజ కాపు ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాలా ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. అనేక సేవా కార్యక్రమాలు లోయర్ ట్యాంక్మెంట్ కాపు సంఘం అంటారు. రెగ్యులర్గా అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. నాకు తెలిసి ఈ ఆర్గనైజేషన్ కంటిన్యూస్గా ఎక్కడ గ్యాప్ లేకుండా కమ్యూనిటీ తరఫున సర్వీస్ ఇచ్చే పెద్దలందరినీ కూడా ఫెలిసిటేట్ చేయటం, వాళ్ళు గుర్తించడం రెగ్యులర్గా చూస్తుంటాం. ఈ కార్యక్రమానికి కాపురత్న అని చెప్పని మిమ్మల్ని కొంతమంది పెద్దల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. రండి అంటే వాస్తవానికి నేను మొదటి నుంచి కూడా చాలా లో ప్రొఫైల్ వర్క్ చేస్తున్నాం. చాలా విషయాలు పర్వాలేదు సార్. పెద్దలు ఇంకా నాకంటే సీనియర్ చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది అంటే లేదండి ఇది సార్ తప్పకుండా రావాల్సిందేనంటే ఈ కార్యక్రమంలో అనేక మంది అనేక రంగాల నుంచి సమాజానికి సేవలు అందిస్తున్న వాళ్ళందరినీ గుర్తించడం. వాళ్ళందరంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇచ్చే బిరుదు ఏంటంటే వాళ్ళు సమాజానికి ఎక్కువ సేవలు చేయటానికి, అంటే మమ్మల్ని మేము చేసే మంచి పనులు గుర్తిస్తున్నారు అన్నప్పుడు ఉత్సాహం వస్తుంది, ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది సమాజం. ఇది చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా కాపు సంఘం రాజకీయాలకు సంబంధించి ఎక్కువ ప్రస్తావనలు వస్తుంటాయి. ఇక్కడంతా ఆత్మీయులు ఉన్నాం, ఎన్లైటెడ్ పీపుల్, మెచ్యూర్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఒక రెండు అంశాలు నేను రామకృష్ణ పరమహంస గురువుగా భావిస్తాను. ఐ అడ్మైర్ స్వామి వివేకానంద. సహజంగా రాము గారు అంటే కాపు సంఘానికి పనిచేస్తారంట. దాంతోపాటు నేను బ్లూ క్రాస్ అక్కినేని అమలా గారు అందరూ కూడా స్టేట్ లెవెల్లో చాలా పెద్ద లెవెల్లో వర్క్ చేసే ఒక 45 నేను ఒకటి యానిమల్ వెల్ఫేర్ కోసం. అవి జంతువులు నోరు లేని చెప్పుకోలేవు ఎవరికైనా. వాటికి ఏ కులం మొత్తం ఉన్నాయి, వాటిలో ఏ కులం మొత్తం చూసి మేము పనిచేసాము. చాలా మంది అంటారు, రామగారు మీరు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు, మీ కులం ఏంటండి? మీ కులాలకు అతీతం ఉండాలి కదా. కులాలకు అతీతం అంటే కులం అంటే నా కుటుంబం, ఏదో రూపంగా నా బంధువులు అంతా. మనకి చేతగా ఇక్కడ చెప్పుకోరు. రాయలసీమలో మీరు ఎవరన్నా పేరు చెప్పండి ఎవరికన్నా, ఖచ్చితంగా వేరే పేరు చెప్తే వేరే జిల్లాది ఆయన మా బంధువులు దూరం బంధువులకి పలానా అవుతారని చెప్తారు. అంత బంధుత్వానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు రాయలసీమలో బలిజోలు. కోస్తా కాపులకు అంత దగ్గర బంధువులు కూడా చెప్పుకోవడం చేత. అది మనం బంధువులు. మన ఇంట్లో ఆకలితో ఉంటే ఊర్లో పొలం పెడతానన్నాడు. ముందు మన ఇంట్లో అన్నం ఆకలి తీర్చండి, తర్వాత ఊర్లో సంగతి రావచ్చు చూద్దాం. అందువలన నాకు సమాజంలో రెండు బాధ్యతలు ఏంటంటే, ఈ కులంలో పుట్టాను కాబట్టి ఎక్కడికైనా వెళ్తే మీరు ఎవరైనా మేము కాపులు అండి, మేము నాయుళ్ళు అండి అని గర్వంగా చెప్పుకుంటాం. పలానా చరిత్ర ఉంది మాకు, మా పెద్దల నుంచి పలానా వారసత్వం ఉంది, ఇట్లా చెప్పుకొని బతుకుతాం. ఆ కులానికి రుణపడి ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా నేను 5 రాష్ట్రాలు చూస్తాను. కమ్యూనిటీ ఎంత అడివి కుగ్రామంకి వెళ్ళినా నాకు ఏ రోజు ఇబ్బంది కలగల. అక్కడ ఎవరో మన ఊళ్ళోనే నన్ను బాగా అన్నది హోటల్ కూడా ఉండవు. అలాంటి గ్రామాల్లో కూడా వాళ్ళు ఇల్లు తీసుకెళ్ళిపోయింది. మరి ఆ పొలం ఇచ్చింది ఎవరు? ఆ కులమే కదా. ఆ కులానికి రుణం తీసుకునే ప్రయత్నించి. రెండోది మతం. మీరు ఎవరు? మీ హిందువులు అండి. ఆ హిందువులు ఉండబట్టే కదా ఈ దేవాలయాలు, ఇంత కల్చర్, సంస్కృతి, నీ పండగలు, పబ్బాలు, సంతోషం ఏం చూస్తుంది హిందూ రిలీజియన్ నుంచి రావడం వల్లే కదా. కాబట్టి ఆ మతానికి రుణపడి ఉన్నాను. అందువల్లే నేను RSS పనిచేస్తాను. ఫ్రమ్ లాస్ట్ 20 years పై నుంచి హిందుత్వ యాక్టివిటీస్ నిలబడతాను. అంటే నేను జన్మతః రుణపడి ఉన్నాను. నా తల్లిదండ్రులతో పాటు సమాజంలో నేను రుణపడి ఉన్నాయి. కొన్ని అందరికి అవసరం లేదు, వితౌట్ నేను రుణం లేదు. ఆ కులానికి, ఆ మతానికి ఉన్నాను. స్వామి వివేకానంద చెప్తాడు, దే alone live who live for others, remaining are dead rather than alive. ఇతరుల కోసం జీవించే వాళ్ళే నిజంగా బ్రతుకుతున్నట్టు. తమ కోసం, తమ సుఖం కోసం, తమ పొట్ట కోసం బతికేవాడు బతుకున్న చచ్చిపోయినట్టు సమానం. నా లైఫ్లో ఇది ఒక్కడే నేను ఫాలో అయ్యి. ఇన్ని రకాల మాటలు, కొటేషన్స్ ఇవన్నీ ఉండవు నా దగ్గర. మా పెద్దలు అంటే ఇక్కడ రత్నం గారు ఉన్నారు, ఆడిటర్ గారు నా బంధువు.
మా ఆస్తులు ఎక్కడెక్కడ లిస్టు తీయడానికి రత్నం గారి సంవత్సరం పట్టింది. అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను. ఆయన మా ఆస్తులు దాకా కార్పొరేటర్ ఆయన మా ఆస్తులు ఏ జిల్లాలో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో మొత్తం చూసి ఆయన ఒకసారి రికార్డు రాయడానికి రత్నం గారికి ఆయన 1 year టైం పట్టింది. పాపం ప్రతి నెలా గుంటూరు వచ్చేవాడు మా సంబంధించిన ఆస్తులు తెలిసినాయి. కోర్టు కేసులు మా ఇంట్లో బంధువులు దాయాదులు ఒక 50 సంవత్సరాల కోర్టు కేసులు ఉన్నాం. మన కాపులు గొప్పతనం అని కొట్టుకుంటాం కదా, కొట్టుకొని ఊళ్ళో పెడతాం కదా. పాపం ఏం క్లియర్ చేద్దాం ఆయన వచ్చారు. నేను మొన్న డాక్యుమెంట్స్ పార్టీషన్ డాక్యుమెంట్ రాసుకున్నాను. కొన్ని ఆస్తులు పార్టీషన్ డాక్యుమెంట్ రాస్తే 1% స్టాంప్ డ్యూటీకే ₹1 కోటి కట్టాను గవర్నమెంట్. అదే మా గుంటూరులో మా ఇళ్ల స్థలాలు పొలాలు కాదు, ఊళ్ళో ఇళ్ల స్థలాలు ఎకరాల్లో ఉంటాయి. నాకు 20 ఎకరాలు ఉంటాయి గుంటూరులో. అసరాము గారు ఏం ఆశించి పనిచేస్తున్నారో ఒక మీటింగ్ పెడితే, గుంటూరులో 5 రాష్ట్రాల మీటింగ్ పెడితే దీనికి డబ్బు ఎవరు ఇచ్చుంటారంటో వెనకాల నుంచి మన కమ్యూనిటీలో మనకు వచ్చే రివార్డులు అవార్డులు ఇవన్నీ. నేను ఎన్ని చెప్తానంటే గొప్ప చెప్పట్లా. రోజు పని చేసుకునేవాడు సమాజానికి పని చేయాలి. ఇల్లు జరగాలి కదా, వెనకాల ఆస్తి లేనివాడు కుటుంబాన్ని పోషించుకోవాలి. వాడు రోజు ఉద్యోగం వ్యాపారం చేసుకొని బతకాల్సి, డబ్బున్నోడు కూడా ఉద్యోగం వ్యాపారం అనేది చేసుకోవాల్సింది. మరి పేదోడు సమాజానికి చేయలేడు, డబ్బున్నోడు టైం సరిపోదు, వాడికి మనసు లేదు, డబ్బు టైం సరిపోదు. వాడు పని చేయక వీడు పని చేయకపోతే సమాజం ఏమైపోద్ది? సమాజానికి ఎవరో ఒకళ్ళు జీవితాలు త్యాగం చేసి సేవ చేయాల్సిందే. చేయబట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, చేయబట్టి ఈ దేశంలో ఇంకా ధర్మం బతుకుంది, అభివృద్ధి ఇంకా ఎవరో కూడా చేయాలి. నేను ఇందాక ఎందుకు చెప్పానంటే మా పెద్దలు వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి నేను సంపాదించకపోయినా నా ఇల్లు జరుగుద్ది కాబట్టి నేను బయటకు వచ్చి పని చేస్తాను. ఎవరికి పని చేయాలి? నేను నోడలేని జంతువులు పని చేశాను, వాళ్ళకి ఎవరు కలిగేవాళ్ళు లేరు కాబట్టి. నెక్స్ట్ ఈ కాపుకులం ఇంత పెద్ద జాతి, ఇంత గొప్పగా నేను 5 రాష్ట్రాలు చూస్తాను. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద కుటుంబాలు, జమీందారులు, పెద్ద పెద్ద చరిత్ర కలిగిన వాళ్ళు, 100 ఎకరాల ల్యాండ్ లార్డ్స్ ఎన్ని చూస్తుంటాం. మా పేటలో అడప బజార్ మేముండే ఒక పేటలో 10 కుటుంబాల చేతిలో గుంటూరు 2000 ఎకరాలు. ఇప్పుడు 200 గజాలు కూడా ఇంటి మొత్తం ఆర్థిక. అరే ఏంటో ఈ జాతి ఇట్లా అయిపోయింది. చదువుకోమని చెప్పారు పిల్లల్ని, కనీసం ఉన్నాస్తులు కాపాడుకోండి అని చెప్పారు. ఏంటి ఇట్లా అయిపోయింది? రిజర్వేషన్ ఇస్తారు. దీనికి మన శాస్త్రం ఏం చేయాలి? మా తాతయ్య గారు మా పెద్దలు మొదటి నుంచి కూడా చెప్పారు కదా, గుంటూరులో కమ్యూనిటీ పేరు నాయుడు కాలేజ్ మా తాతయ్య గారు పెట్టించారు, మున్సిపల్ స్కూల్స్ మా తాతయ్య గారు పెట్టించారు. ఆ రాయలసీమలో ఈరోజు చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ పునాదులు మా ముత్తాతలు వేసింది. వాళ్ళే ఫౌండర్స్ మైనింగ్ వ్యాపారాలు. ముగ్గురాల కృష్ణప్ప ఈ కులం గర్వంగా చెప్పుకోవచ్చు. కడప జిల్లా ముగ్గురాల కృష్ణప్ప మా 4 ఫాదర్స్. వీళ్ళే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ ఓనర్స్ మైనింగ్ వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళే. అలాంటి జాతి ఇదంతా ఇట్లా అయిపోయామని ఆవేదనలో మన చేత ఇది చెయ్యాలా ఈ కులానికనే ఆవేదనలో పనిచేశాం. అందులోనే ప్రజారోగ్యం చిరంజీవి గారు వచ్చారు. ఆయనతో పాటు సామాజిక న్యాయం మన కోసం కాదు, మన కులం కోసం కాదు. 300 కులాలు ఈ 2 రాష్ట్రాల్లో 200-300 కులాలు ఉన్నాయి, పేద కులాలు. కేవలం 2-3 కులాలు పవర్ ఎంగేజ్ చేసి మీతో అధికారం అందాలా అని ఆ రోజు చిరంజీవి గారితో పనిచేసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మా చేత మేము పనిచేస్తున్నాం. అలాగే బీజేపీ పార్టీతో మాట్లాడడానికి కాపులు ఓన్ చేసుకోమని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే రాజ్యాధికారం పేద కులాలకు అందాలా, కాపులతో పాటు మిగతా కులాలకు కూడా అందాలా. రాజ్యాధికారం అందుతేనే నిజమైన అభివృద్ధి వస్తుందని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పనిచేస్తున్నాం. మేము సమాజం నుంచి ఏమీ ఆశించలేదు, భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి వీఆర్ ప్లస్. సో మా చరిత్రతో సమాజం మిగతా సమాజం చేయాలని తులసి ప్రభు గారితో పాటు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అని అనేక ఊళ్ళలో అనేక సేవా కార్యక్రమాలు చాలా పెట్టి ఇచ్చారు. భగవంతుడి దయ వల్ల మేము చేయగలిగిన మంచి అనుకున్న పనులు చేయగలిగాం, కొంత చేయగలిగాం. దాన్ని మీరు గుర్తించి మాకు ఈ రోజున ఒక అవార్డు రూపంలో మా అందరికీ కూడా మాకు సంతోషం, మా ప్రోత్సాహం కల్పించారు. మళ్ళీ ఇలాంటి పనులు ముందు భవిష్యత్తులో కూడా చేయాలని మేము అందరినీ కోరుకుంటుంది ఒకటే. అతిపెద్ద జాతిగా ఉన్నాం, బలమైన జాతి, బలం ఉంది మన దగ్గర, తెలివితేటలు ఉన్నాయి, మనోధైర్యం ఉన్న జాతి ఇది. ఏమైనా ధైర్యంగా ట్యాకిల్ చేయగలుగుతాం కాబట్టి మనం మన కుటుంబాలను చూసుకుంటూ పక్కన ఉన్న సమాజానికి, చుట్టుపక్కల సమాజానికి కూడా చేతనైన ఎంతో కొంత సేవ చేయగలిగితే ఖచ్చితంగా ఈ కులము, ఈ సమాజం అభివృద్ధి చెందితే మనం బాగుంటాం, చుట్టుపక్కల కూడా బాగుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన చేతనైనంత వరకు అందరం కలిసి మన సమాజాన్ని చేయగలిగించేద్దాం. థ్యాంక్ యూ.